హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏందో తెలుసా? షామీర్పేట దగ్గర ఉన్న డీర్ పార్క్ అనమాట. చూపిస్తామండి మీకు ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ చూడండి, 30 రూపీస్ పర్ పర్సన్. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ అయితే ఏం లేదు, అక్కడ ఒక మన జెండా పెట్టే ఫ్లాగ్ పెట్టేది ఒకటి, దాని ఏమంటారు కదా, తిమ్మే ఉన్నది. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం కంచె ఉన్నది, ఫెన్సింగ్ ఉన్నది. చూద్దాం ఏమున్నదో. ఏమో డీర్ పార్క్ అన్నారు, చూసిన చిన్నగా అనిపడుతుంది. ఒక సైడ్ మొత్తం ఫెన్సింగ్ ఉన్నది, మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఎన్ని డీర్లు ఉంటాయో, ఎంత పెద్ద సైజ్ డీర్లు ఉంటాయో. లోపలికి వచ్చినాక ఏంటంటే ఒక సైడ్ మొత్తం పిల్లల ప్లే గ్రౌండ్ ఉన్నది, చూపిస్తాను చూడండి. పిల్లలందరూ ఆడుకుంటారు. ఇటు సైడ్ ఏమో ఒక గేట్ బంద్ చేసి ఉంది. ఇదేమో సఫారీదో ఏమో, సఫారీదో అనుకుంటా. చూపిస్తా చూడండి. రైట్ సైడ్ మొత్తం చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉన్నది, చిన్నపిల్లలు వస్తే ఆడుకోవచ్చు. అక్కడ ఒకటి ఉన్నది, అది లాస్ట్కి చూద్దాం. ముందైతే మీకు ఇది చూపిస్తామండి. జింకలు కనపడ్డాయి నాకు. ఇవి బటర్ఫ్లైస్ లిస్ట్ అనమాట, ఇక్కడ ఉండే బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షం కూడా పడ్డది కాబట్టి బటర్ఫ్లైస్ మంచిగా కనపడాలి మనకు. చూద్దాం. ఈ డీర్ పార్క్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుంచి ఒక 38 కిలోమీటర్స్ దూరంలో షామీర్పేట అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్నది. మీరు ఈజీగా గూగుల్ మ్యాప్ చూసుకొని డైరెక్ట్ రావచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నాకైతే ఎంట్రన్స్ రాగానే ఎదురుగానే ఒక ఫెన్సింగ్ కనపడ్డది, అందులో డీర్స్ ఉన్నాయి. మీకు చూపిస్తానండి డీర్స్ ఎట్లుంటాయో. అంటే మీకు అందరు తెలిసే ఉంటుంది డీర్స్ అంటే, కానీ ఇక్కడ ఈ ఏరియాలో డీర్స్ ఎట్లుంటాయి, ఒక్కో దగ్గర ఒక్కో రకం డీర్స్ ఉంటాయి కదా. డీర్స్ అంటే అందులో చాలా జాతులు ఉంటాయి జింకలల్లో. మీకు ఇక్కడ చూపిస్తామండి ఏ జాతులు ఉన్నాయి. జంతువులకు ఏం తినిపించాడు కన్నా ముందే రాసి పెట్టారు బోర్డు, చూపిస్తామండి. ఇక్కడ చూడండి, దూరంగా మీకు జూమ్ చేసి చూపిస్తాం. జనాలందరూ వచ్చేసరికి అవి భయపడుతున్నాయి, దగ్గర రావట్లేవు. 1 2 3 4 5 జింకలు ఉన్నాయి. సైడ్ నుంచి రూట్ ఉందా, దగ్గర పోయి చూపిద్దాం. లేదులే, కాదు ఇంతేనా. ఇక్కడ ఫెన్సింగ్ ఉంది, పక్కన ఫెన్సింగ్ ఉంది. నాకైతే 1-2 ఫెన్సింగులు తప్ప ఏం కనపడట్లేదు. వీళ్ళేమో డీర్ పార్క్ అన్న 5 జింకల్ని పెట్టిర్రు, అంతే ఉంది. ఆడ గొడవ కనపడుతుంది, ఆడ ఫెన్సింగ్ లాస్ట్. ఏ డీర్లు ఏందో. మామూలు మా ఇంటి పక్కన పార్క్ ఉంటుంది చూసిర్రా, అంతే ఉన్నది అనుకుంటా. చూద్దాం. అంతే, ఇక్కడికి ఎండ్ ఇది, ఇక్కడికి ఎండ్ ఇది. ఇటు పోతే మెయిన్ అనేది గేట్ అవతల ఉందనుకుంటా, వీళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు. మొత్తం తాళం వేసి ఉన్నది. లోపల రోడ్డు కూడా ఉంది. ఎందుకు క్లోజ్ చేసిరు ఇది? యాక్చువల్ లోపలికి పోతే ఇంకేమైనా సఫారీ ఉందేమో నాకు అనిపిస్తుంది. ఏం లేకుండా ఉంటే ఇట్లా తాళం వేయరు. లోపల రోడ్డు క్లియర్గా ఉంది, అంటే లోపలికి సఫారీ ఉంటుంది. నెమలి అరుపులు కూడా వినపడుతున్నాయి నాకు, అందుకు క్లోజ్ చేసిర్రు. నేను డీర్ పార్క్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నా. ఒకవేళ పెద్దగా ఉండకున్నా కూడా మామూలు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుందిలే అనుకున్నా. యాక్చువల్ షామీర్పేట అంటే ఊరవుతారు కదా, యాక్చువల్ పెద్దదే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. కానీ ఇది అంత పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక 5 జింకల్ని పెట్టారు ఇక్కడ. అంటే లోపలికి కూడా ఇంకా ఉన్నాలే, కానీ వీళ్ళు మొత్తం గేట్ వేసి ఉన్నది, దానికి తాళం వేసి ఉన్నది, పోరాట్లేదు. అడుగుదాం ఒకసారి వాళ్ళను. మనకంటే స్పెషల్ గేమ్ పంపినా అసలు ఇదే నా చిన్నది.
ఆ మూలన ఆ చెట్టు, ఈ మూలన ఈ చెట్టు, ఇంతే ఇక ఈ పార్క్. యాక్చువల్గా ఈ ఫెన్స్ అవతల ఉన్నది యాక్చువల్గా ఫారెస్ట్ లాగా ఉన్నది. ఇక్కడ ఇంకా ఎక్కువ జింకలు ఉంటాయేమో. వచ్చిన వాళ్ళు చూడటానికని 5 జింకల్ని ఇక్కడ మొత్తం ఎన్క్లోజ్ చేసి పెట్టారు అనుకుంటా. వెనక ఫారెస్ట్ ఉందో ఏమో తెలియదు. అంతే. అక్కడ గేట్ కనపడుతుంది ఒకటి, దానికి చూపించిన గేట్, 2 గేట్లు ఉన్నాయి కానీ అవతల ఏముంది. అదేమో చిన్న పిల్లలు ఆడుకోవటానికి, అక్కడనేమో పెద్ద పిల్లలు కూర్చోటానికి, ఇక్కడనేమో నడిచేటోళ్ళు నడవటానికి. ఇదే ఈ పార్కు. షామీర్పేట్ డీర్ పార్క్ ఏంటంటే ఒక జోక్ పార్క్ అనమాట. అంటే పార్క్ ఉంటుంది, పార్కు అని పేరు కాబట్టి పార్క్ ఉంది, డీర్ అని ఉంది కాబట్టి డీర్ ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే నాకు సడన్గా ఎగ్జాంపుల్ కూడా గుర్తు రావట్లేదు. ఇక్కడ చూపించడానికి కూడా ఏమంత లేదు. ఈ గేట్ కనపడుతుంది కదా, ఈ గేట్ వెనక కూడా రోడ్డు ఉన్నది. ఇది ఎటు పోతుందో వీళ్ళు పోనీయట్లేరు, ఇంకో తాళం వేసి ఉన్నది. ముందైతే మీకు చూపిస్తా. మనం అక్కడ నుంచి వస్తాం, అక్కడ గేట్ ఉంటుంది. గేట్ నుంచి రాగానే రైట్ సైడ్ ఈ పిల్లలు ఆడుకునేది ఉంటుంది. తర్వాత అట్లా స్ట్రైట్ పోతే ఎదురుగా జింకలు ఉంటాయి. అదే ఎండ్ ఇక. దీని పార్క్, దీనికి 30 రూపీస్ ఎంట్రన్స్ ఫీ. ఇక్కడ ఒకటి ఉన్నది కూర్చోవడానికి అనుకుంటా, చూపిస్తా బాగా. నెక్స్ట్ ఏంటంటే షామీర్పేట లేక్ పోదాం. ఏముంది ఏం లేదు ఇక్కడ కూడా. డ్రోన్ ఎగరేద్దామన్నా కూడా కుదరదు ఇక్కడ. ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ ఎండ వస్తే నిలబడటానికి తప్ప. చూపిస్తున్న వెనక చూడండి, మొత్తం ఒక హట్ లాగా ఉన్నది. యాక్చువల్లీ ఇది ఎట్లుండాలంటే ఒక పెద్ద టవర్ కట్టి టవర్ మీద ఈ ప్లాట్ఫామ్ కట్టాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి చుట్టూ మొత్తం వ్యూ కనపడేటట్టు. వీళ్ళు ఏం చేసిర్రు, నెల మీదనే కట్టేసిర్రు ఈ హట్. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే షామీర్పేట్ లేక్. చూపిస్తామని మీకు షామీర్పేట్ లేక్ ఎలా ఉంటుందో. నేను యాక్చువల్గా ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ ఎక్కువ ఉంటాయేమో అనుకొని వచ్చిన. వాటర్ అయితే ఎక్కువ లేవు, అయినా కానీ దగ్గర తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం సరౌండింగ్ చూపిస్తా ఎలా ఉందో. ఇది
ఎక్కువ వాటర్ అయితే ఏం లేవు. నేను వర్షాలు పడుతున్నాయి కదా, చాలా వాటర్ ఉంటుందేమో అనుకొని వచ్చిన. అయినా ఉన్న కాడికి చూపిస్తా. అక్కడ దూరంగా మీకు కొండ మీద ఒక టెంపుల్ కనపడుతుందా? ఆ రూట్ చూస్తా, పాసిబుల్ అయితే మీకు అది కూడా చూపిస్తా. కొండ మీద టెంపుల్ మనం ఇప్పుడు ఏంటంటే షామీర్పేట లేకు ఇంకో సైడ్కి వచ్చినాం. ఇంకా చూడండి, చూపిస్తా. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ. అంటే కూర్చోడానికి కొంచెం ప్లేసులు ఉన్నాయన్నమాట. ఇవతల సైడ్ అయితే ఏం లేదు, డైరెక్ట్ కార్ పార్కింగ్, తర్వాతనేమో లేకున్నాయి. చాలామంది వచ్చారు కార్లతోటి, కానీ కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అది ఏం లేదు అసలు. ఇటు పోయి ఏం చూపిద్దామన్నా కూడా నాకేం చూపించాలి అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కువ మంది చేపలు పడుతున్నారు. ఈ షామీర్పేట లేక్ దగ్గర ఏందని ఇంకో లేక్ ఉంటుంది, అండర్ ద మూన్ లేక్ అని. దాని వీడియోని ఆల్రెడీ తీసిన, నా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ వీడియో అయిపోయాక లాస్ట్ ఎండ్ కార్డ్స్లో నేను వేస్తాను, అది చూడండి. అది ఇంకా బాగుంటుంది దీనికంటే.
చాలా మొత్తం న్యాచురల్గా మొత్తం చెట్లు ఉంటాయి, చాలా సూపర్ ఉంటుంది అది. చూడండి ఇదే ఫ్రెండ్స్ ఈనాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.